సో ఓటుకు నోటు కేసులో గెలవడమే రేవంత్ రెడ్డి టర్నింగ్ పాయింట్ అంటారా రాజకీయంగా? ఏం గెలిచిండు ఆయన? ఓటుకు నోటు కేసులో దొరకడం. అట్లా కాదు. సరే సార్, ఇప్పుడు ఎవ్రీ థీఫ్ హ్యాజ్ ఎ డే. ప్రతి పాపులారిటీని ఎట్లా అన్వయించుకుంటాం అనేది ఈ దేశంలో చార్లెస్ శోభరాజు కూడా చాలా గొప్పోడుగా పాపులర్గా స్టార్గా చలామణి అయిన రోజులు ఉన్నాయి. చంబల్లోయలో ఉన్నటువంటి ఒక డాకులు కూడా. కాబట్టి తప్పు చేసిన వాడు దొరకడంతో, తప్పు చేస్తూ నిందితుడిగా దొరికితే గొప్పతనం వచ్చింది అనుకుంటే ఇంకా అది నేను ఐ కెనాట్ మేక్ ఎనీ కమెంట్. కాకపోతే ఆయన దాన్ని పొలిటికల్గా కన్సాలిడేట్ చేసుకోవడం కోసం కొంత వాడుకున్నాడు. కేసీఆర్ గారి పైన ఆయన ఏదో సామాజిక ఉద్ధరణ చేస్తుంటే, దండి సత్యాగ్రహం చేస్తుంటే ఆయన ఏదో అక్కడనే పెరిగింది. ఏం క్రేజ్ అండి? క్రేజ్ మీరు మీలాంటి మీడియా ఛానల్ క్రేజ్ అది క్రియేట్ చేసిన క్రేజ్ అంటారు. అబ్సల్యూట్లీ. అది మీరు ఆయన అంటే ఓటుకు నోటు దొంగతనం 50 లక్షల రూపాయలు పట్టుకొని దొంగతనం చేయటం రోల్ మోడలా? అది క్రేజా? ఏం చెప్పురు నాకు క్రేజ్ అంటే ఏం చెప్పురు? నాకు ఒకటి చెప్పురు. ఎవరైతే కేసీఆర్ ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని సపోర్ట్. కేసీఆర్ 18 లో ఓడిపోయినా కూడా మల్కాజిగిరికి వస్తే ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కొంత మల్లారెడ్డి అల్లుడు పోటీ చేసి సార్ ఎవరు చేసినా కొన్ని తప్పిదాలు జరిగినాయి. నేను యాజ్ అన్ అనలిస్ట్గా చెప్తున్నా. నేను ఆయన కాంగ్రెస్లో ఉన్నా. నేను కొన్ని అఫ్ కోర్స్ ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్. తప్పులు జరిగినాయి. ఆ తప్పుల ఫలితంగా ఆయనకు అడ్వాంటేజ్ అయింది. తర్వాత 19 ఎలక్షన్ అంతా కూడా కొంత నేషనల్ పర్స్పెక్టివ్లో జరిగిన ఎన్నిక. అది రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అన్నట్టుగా జరిగిన ఎన్నిక 19 ఎన్నిక. యాక్చువల్గా రాహుల్ గాంధీకి చాలా పెద్ద పాపులారిటీ, ఇవాళ ఉన్న పాపులారిటీ కంటే ఎక్కువ పాపులారిటీ 19లో వచ్చింది. భారత్ జోడో యాత్ర కంటే ముందు పాపులారిటీ కూడా 19లో వచ్చింది. అప్పుడు రఫేల్ యూనో చోర్ అని చెప్పని అవన్నీ కూడా ఆయన క్యాంపెయిన్ చేయటం అదంతా కొంత పెద్ద ఎత్తున జరిగింది. ఆ ఫలితంగా మల్కాజిగిరి ప్రజల్లో ఆయనకు పట్టం కట్టిండ్రు. కానీ ఆయనను చూసి క్రేజ్ పెరిగి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా నోట్ సంచులు పట్టుకొని ఇక బ్యాగ్లు వేసుకొని తిరుగుదామని చెప్పని క్రేజ్ పెంచుకుంది కాదు. ఇఫ్ యూ థింక్ లైక్ దట్ ఐ లీవ్ ఇట్ యూ. మీరు ఎందుకంటే మీరు జర్నలిస్టులు కదా. ఇక నేను 18లో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిండు, మీరు ఖైరతాబాద్లో 18లో ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, లేకపోతే ఎవరిని కలవని పరిస్థితికి వచ్చిండు, చాలా మనస్తాపం పోయిండని చెప్పి విన్నాం. అప్పుడు ఆ 19లో ఆయన ఎంపీకి పోటీ చేయకముందు ఉండొచ్చు కదా. ఓడిపోతే కొంత స్వతహాగా బాధ ఉంటుంది కదా ఎవరికి. మీరు ఎప్పుడైనా కలిసిరా అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్? ఎందుకలా రెగ్యులర్ కలుసుకున్నట్టు వాళ్ళం కదా మేము. ఎట్లుండే ఆయన మైండ్ సెట్ ఎట్లుండే అప్పుడు? ఇమీడియట్గా ఎన్నికలు వచ్చినాయి కదబ్బా. 18 డిసెంబరే కదా మనకు అసెంబ్లీ ఎన్నికలు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తూనే ఉండే. ఆయన పార్లమెంటు పెట్టి పుట్టినోడా, దైవపుత్రుడా, పార్లమెంట్ సీట్లు రెడీ అయిపోయి వచ్చింది. వాళ్ళ సామాజిక నేపథ్యం అది నీకు వస్తుందా? నరేష్కు శ్రవణ్కి వస్తుందా? రాదు కదా. వాళ్ళకి వచ్చింది. ఆ జాగాలో నరేష్కి టికెట్ ఇస్తే కూడా నరేష్ కూడా ఎంపీ అప్పుడు మరి. ఓకే. సో మా ఛానల్లో ఒక పోల్ పెట్టినాడు. పోల్ పెట్టిన జనాలందరూ ఏం మెసేజ్ చేస్తున్నారు అంటే 18లో పార్టీ ఎమ్మెల్యేలు లాక్కున్నారు, కాంగ్రెస్ వాళ్ళని సిఎల్పిని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి నొప్పి తెలుస్తుందా బీఆర్ఎస్ వాళ్ళకి ఎమ్మెల్యేలు పార్టీ మారితే? ఎందుకంత కొట్లాడుతున్నారు? మంచి ప్రశ్న నరేష్. ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనము నేను 18 కంటే ముందు పార్టీ ఫిరాయింపులు తెలంగాణలో జరగడానికి కర్త కర్మ క్రియ, దానికి మూలం రేవంత్ రెడ్డి. ఆ ఓటుకు నోటు కనుక ఇదంతం జరగకపోతే కేసీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక బలీయమైనటువంటి ఒక ఆలోచనకు ఆయన రాకుండేవాడు. తర్వాత ఎందుకు జరిగిందంటే జరిగింది ప్రజలు హర్షించలేదు, అందుకే పార్టీ మారినోడు ఎవడు కూడా గెలవలేదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే మీరు 2024 ఎలక్షన్స్లో కనుక మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రని ఉంటుంది మీకు ఎన్సీ వెబ్సైట్లో కొడితే ఇప్పటి కూడా కనబడుతుంది. మేము 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి పడేస్తా. ఐ విల్ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ అన్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ సెక్షన్లో మేనిఫెస్టోలో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు పెట్టి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే ప్రక్రియలో భాగంగా పార్టీ ఫిరాయింపుదారులను ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేస్తా అని చెప్పి చట్టంలో చెప్తాడు, ఆయన మేనిఫెస్టోలో చెప్తాడు. ఒకటి, రేవంత్ రెడ్డి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో కుట్టుబాగి పెట్టి కాల్చి చంపుతా అని చెప్పారు అన్నాడు. 3, పార్టీ 18లో పార్టీ మారినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరి ఇండ్ల ముందు శవయాత్రలు, డప్పులు, పిప్పులు అన్నీ కొట్టిండు ఆయనే.
కొట్టిన తర్వాత తీరా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మేనిఫెస్టో చెప్పింది నువ్వే, ప్రచారం చేసింది నువ్వే, ఈ కాకి ఆ కాకి అని కాకి మాటలు మాట్లాడింది నువ్వే, తర్వాత ప్రచారాలు చేసింది నువ్వే. మళ్ళీ నువ్వు మారినప్పుడు నన్ను అడగొద్దు నేను చేసింది రైట్ అంటే ఎందుకు అడగరండి, అడుగుతారు కదా. ఛాన్స్ దొరుకుతుంది. నా ఛాన్స్ నువ్వే ఇచ్చినావు కదా, నువ్వే చెప్పినావు కదా, నీ మేనిఫెస్టోలో పెట్టుకుంది నువ్వే. ఆ ఇంటి కాకి ఈ ఇంటికి రావద్దు, పార్టీ ఫిరాయింపులు ఎవరు చేయొద్దు అని చెప్పింది మీరే. రాహుల్ గాంధీ నోట్ల నుంచి ఒక మాట వస్తే సిద్ధాంతం అనుకుంటాం కదా, దానికి కూడా రేవంత్ రెడ్డి ఆగం చేస్తాడని అనుకోం కదా. రైట్. సో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఆయన డిసప్పాయింట్ చేసినాడు, కాంగ్రెస్ పార్టీని డిసప్పాయింట్ చేసినాడు, ప్రజలను డిసప్పాయింట్ చేసినాడు. వారికి ఇప్పుడున్న మంత్రులకు ఆయనకు పరిపాలన చేతకావట్లేదు, వాళ్ళు దోపిడి మీద పడ్డరు. ఇక మళ్ళీ రామ ఎట్లా మేము అధికారంలోకి ఎంత వీలైతే అంత చదువుకుందాము, సంచులు నింపుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. జూబ్లీహిల్స్ ఎన్నికలతో జోష్లో వచ్చినట్టుగా జూబ్లీ హిల్స్ నేను అంటే మీరు కూడా సర్వేలు చేసి ఉంటారు కదా, చేసిండ్రా మీరు ఏమైనా సర్వేలు? చేసినాం. ఎన్ని చేసిండ్రు? అన్ని డివిజన్లు, ఏ డివిజన్లలో 4-5 గట్టిగానే తిరిగినాం. గట్టిగా తిరిగినరా? సత్యం మాట్లాడతారా? రైట్. సత్యమేనా? సత్యమే. సత్యం మాట్లాడితే నవీన్కి ఎక్కువ పేరుండేనా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పేరుండేనా? అంటే నార్మల్గా మన తిప్పద్దు, సీదా ప్రశ్న. నవీన్కి మీ సర్వేలలో నవీన్ ప్రాబల్యం ఎక్కువనేనా, పార్టీ ప్రాబల్యం ఎక్కువనేనా? నవీన్ యాదవ్ కదా, నవీన్ యాదవ్ ప్రాబల్యం. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండే. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాబల్యం వర్సెస్ నవీన్ యాదవ్ అనే ఒక చిన్న ఒకసారి కూడా జీవితంలో ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానటువంటి ఒక యంగ్ లీడర్ ఉన్నటువంటి ఒక ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది. ఇంకా మీరు ఆ గెలుపు మీరు ఎవరు కంట్రిబ్యూట్ చేయాలన్నా మీకే వదిలిపెడతాను, నేను దాని మీద చర్చ చేస్తాను. దట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. విక్టరీ వచ్చిన తర్వాత మేము కాకపోతే ఆ గెలుపు వెనక ఉన్నటువంటి ఒక లొసుగులు కూడా తెలుసుకోవాలి కదా. గెలుపు ఇప్పుడు మునుగోడులో మేము కూడా 15,000 ఓట్లతో 10,000 ఓట్లతో గెలిచినాం. 1,00,000 ఓట్లతో గెలవాలనుకున్నది 10,000 ఓట్లతో గెలిచినప్పుడు అది మనకు మెసేజ్ వార్నింగ్ అని అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఆల్సో షుడ్ అండర్స్టాండ్ జూబ్లీ హిల్స్ విక్టరీ ఈజ్ నాట్ కాంగ్రెస్ విక్టరీ, ఇట్స్ నవీన్ యాదవ్ విక్టరీ. ఇదని ఎంఐఎం వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా ప్లానింగ్ చేయటం, బోగస్ ఓట్లు వేయటము, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోగస్ ఓటింగ్ పాల్పడి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉపయోగపడ్డాయి. అల్టిమేట్లీ దే వన్. ఇఫ్ దే థింక్ దట్ ఈస్ అన్ ఎండార్స్మెంట్, వాళ్ళు పెన్షన్లు ఇవ్వకపోయినా, పెన్షనర్స్ నోట్ల మన్ను కొట్టినా, ఫీ రియంబర్స్మెంట్ పథకం ఇవ్వకపోయినా, మహాలక్ష్మి పథకం అమలు చేయకపోయినా, విచ్చలవిడిగా ఆర్ఆర్ ట్యాక్స్ దోపిడీ చేసినా, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మెచ్చి ప్రజలు మెచ్చి జూబ్లీహిల్స్లో మాకు ఓట్లు వేసింది అనుకుంటే మీ కర్మ, మీరేమన్నా అనుకోండి, కానీ ప్రజలకైతే తెలుసు కదా దట్ విక్టరీ గోస్ టు నవీన్, నాట్ టు కాంగ్రెస్. ఓకే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి బ్యాడ్ టాక్ ఉన్న రోజుల్లో కూడా, జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు బ్యాడ్ టాక్ ఉన్నా కూడా ఆయన చేయాలనుకున్న పనులు, పెట్టాలనుకున్న ప్రోగ్రామ్స్, మిస్ వరల్డ్ కానీ, ఆ తర్వాత గ్లోబల్ సమిట్ కానీ, ఏ ప్రోగ్రామ్ అయినా కండక్ట్ చేసుకుంటూనే పోతుంది. వన్స్ జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో కనబడుతుంది. కానీ ముందు నుంచి కూడా ఆయన మెంటాలిటీ ఏది చేయాలనుకుంటే చేసుకుంటూనే పోతున్నాడు. దానిపైన ఏమంటారు? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు ఉంటుందా? అంతే అంటారా? అంతేనే కదా. అధికారంలో ఉన్న బ్యాడ్ టాక్ ఉన్న దూసుకుపోతుండు. అధికారంలో కుర్చీ మీద కూర్చున్న తర్వాత, పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం ఉన్న తర్వాత, అడ్డొచ్చిన వాళ్లను అణచివేసేటువంటి ఒక పోలీస్ యంత్రాంగం ఉన్న తర్వాత, ప్రజల సొమ్ము ధనం అంతా ఖజానా అంతా చేతికి అందుబాటులో ఉన్న తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ ఏందండి, ఎవడన్నా చేస్తాడు. ఓకే. అందాల పోటీలు నరేష్కి ఇస్తే కూడా నిర్వహిస్తాడు, దాంట్లో ఏమైనా కష్టం అవుతుందా? కానీ అందాల పోటీలు నిర్వహించి అబాసుపాలు కాకుండా దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా కనుక అందాల పోటీ నిర్వహించుంటే ఐ వుడ్ హ్యావ్ సెల్యూటెడ్ రేవంత్ రెడ్డి. కానీ నిర్వహిస్తేవి ఆడపిల్లల్ని ఏం చేసిండ్రో, పాపం ఏం ఆగం చేసిండ్రో, ఆ బ్రిటిష్ పిల్ల భయపడి ఈ అమ్మాయి పోటీ వద్దు పాడొద్దు, ఈ కొడుకులు అనేది ఆగం చేస్తున్నారేడా అని చెప్పని లండన్కి పోయి ఆ అమ్మాయి పాపం ఏం కంప్లైంట్ చేసిందో చూసినాం. ఇట్స్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్. దురదృష్టం ఏంటంటే మహిళలను తల్లిగా భావించేటువంటి ఒక పార్టీ బీజేపీ అని చెప్పుకుంటుంది. గంత పెద్ద ఎత్తున ఒక అంతర్జాతీయ మహిళ, ఇంటర్నేషనల్ గెస్ట్ వచ్చి ఆ రకంగా ఒక అభాండం వేస్తే నా వాళ్ళు మాట్లాడలే, మీలాంటి మీడియా వాళ్ళు మాట్లాడలే, ఎవరన్నా దాన్ని పట్టించుకున్న పాపాన పోలే. పాపం ఆ పిల్ల పోయి లండన్లో కూర్చొని ఏడ్చింది. ఇంకా అది కూడా గొప్పతనమే అని రేవంత్ రెడ్డికి మీరు సర్టిఫికేట్ ఇస్తే, ఈ ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇస్తే మీకు దండం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.